దేశ రాజధానిలోని చారిత్రక ఎర్రకోటలో భారీ దొంగతనం జరిగింది. దాదాపు కోటి విలువైన 2 కలశాలు చోరీకి గురైనట్టు తెలుస్తోంది. ఓ మతపరమైన కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చోరీ జరిగినట్లు అధికారికంగా ప్రకటించారు. సెప్టెంబర్ 3న ఉదయం ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చారిత్రాత్మక ఎర్రకోట వేదిక అయింది. పూజ తర్వాత బంగారు కలశం, వజ్రాలు, మాణిక్యాలు, పచ్చలు పొదిగిన చిన్న బంగారు కలశాలు మాయమయ్యాయి. ఒక కలశం బరువు 760 గ్రాములు కాగా పచ్చలు పొదిగిన కలశం బరువు 115 గ్రాములుగా చెప్తున్నారు. ఎర్రకోట నిర్వాహకులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. ప్రముఖ వ్యాపారవేత్త సుధీర్ జైన్కు వస్తువులుగా నిర్ధారించారు. పూజా కార్యక్రమానికి ప్రముఖులంతా హాజరయ్యారు. ప్రముఖులతో మాట్లాడేందుకు పక్కకు వెళ్లారు నిర్వాహకులు. ఈలోపు విలువైన కలశాల దొంగతనం జరిగినట్లుగా గుర్తించారు. విషయాన్ని సుధీర్ జైన్ పోలీసులకు వెల్లడించారు. ఘటనా స్థలానికి చేరుకొని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు పోలీసులు. ఎవరూ లేని సమయంలో పూజా గదిలోకి ఓ వ్యక్తి వెళ్ళినట్లుగా పోలీసులు గుర్తించారు. 2 కలశాలను సంచిలో వేసుకున్నారు. ఆ దృశ్యాలు లభ్యమయ్యాయి. కలశాలను బయటకు తీసుకువెళ్ళినట్టుగా గుర్తించారు. దొంగతనం చేసిన వ్యక్తిని పట్టుకునేందుకైతే ప్రస్తుతం ప్రయత్నాలు జరుగుతున్నాయి. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దొంగను గుర్తించారు పోలీసులు. గతంలో చాలా ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడినట్లుగా వెల్లడింది. మీరు చూస్తున్న ఆ సీసీటీవీ ఫుటేజ్ దొంగ అక్కడ చోరీ చేసి వెళ్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఒక బ్యాగులో 2 విలువైన కలశాలు, ఇవి దాదాపుగా ₹1,00,00,000 విలువైన కలశాలుగా చెప్తున్నారు. ఆ గదిలోకి చొరబడ్డాడు. అటు నుంచి ఆ విలువైన కలశాలను రెండింటిని ఒక బ్యాగులో వేసుకొని ఏమీ తెలియనట్టుగా మళ్ళీ సాధారణంగా వెళ్ళిపోతున్నాడు. ఈ దొంగ వ్యవహారం సీసీటీవీలో రికార్డ్ అయింది. గతంలో కూడా చాలా దొంగతనాలు చేసినట్టు తెలుస్తుంది. ఆలయాల్లో దొంగతనాలు చేసే వ్యక్తిగా గుర్తించారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ భారీ చోరీ జరిగింది. ఇటీవల జైనుల మతపరమైన కార్యక్రమం దశలక్షణ మహాపర్వం సందర్భంగా దాదాపు ₹1,00,00,000 విలువైన ఈ బంగారు కలశం అయితే దొంగతనం జరిగింది. ఈ కలశం 760 గ్రాముల బంగారంతో తయారు చేయబడి 150 గ్రాముల వజ్రాలు, మాణిక్యాలు, పచ్చలతో పొదిగి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుని గుర్తించారు. అదిగో మీరు స్క్రీన్పై చూస్తున్నారే, అతనే ఆ వ్యక్తి. భారీ విలువైనటువంటి ఆ కలశాన్ని దోచుకొని వెళ్తున్నాడు. సీసీటీవీలో మొత్తం రికార్డ్ అయింది. ఈ వ్యక్తి గతంలో కూడా చాలా దొంగతనాల్లో పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. ఓ మతపరమైన కార్యక్రమం, జైనుల కార్యక్రమం అది. దశలక్షణ మహాపర్వం అంటారు, జైనులు నిర్వహిస్తుంటారు. సో ఎర్రకోటలో ఓ వ్యక్తి, ఓ ప్రముఖ వ్యాపారవేత్త ఈ ఈవెంట్ను చేస్తున్నారు. ఆ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సందర్భంలో ఆ దొంగ దృష్టి అంతా కూడా వాటిపైనే ఉంది. ఇక కార్యక్రమ నిర్వహణ తర్వాత నిర్వాహకుడు వేరే వ్యక్తులతో మాట్లాడుతున్న సందర్భంలో అదే అదునుగా భావించిన ఆ వ్యక్తి దొంగతనం చేసి, చోరీ చేసి ఎంత నింపాదిగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఒకసారి చూడండి దొంగని. గతంలో కూడా చాలా దొంగతనాలు చేసినట్టుగా గుర్తించారు. ప్రస్తుతం పోలీసులు విచారణ చేపట్టి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులు గుర్తించారు. ఈ దొంగతనంతో ఎర్రకోట భద్రతా చర్యలపై సర్వత్రా విమర్శలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి. మొత్తం మీద దేశ రాజధాని ఢిల్లీలో ఒక భారీ చోరీది, ఒక రకమైనటువంటి కన్నింగ్ చోరీది. ఈ చోరీకి ఒకసారిగా పోలీసులే షాక్ గురైన పరిస్థితి. ఈ మతపరమైన కార్యక్రమంలో దాదాపు ₹1,00,00,000 విలువైన 2 బంగారు కలశాలు అయితే చోరీకి గురైనట్టుగా ప్రస్తుతం గుర్తించారు. సుధీర్ కుమార్ జైన్ అనే వ్యాపారవేత్త ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే చాలామంది ప్రముఖులు కూడా దీనికి హాజరైనట్టుగా తెలుస్తుంది. బట్ ఇదే అదనుగా భావించిన ఆ దొంగ పక్కా చోరీకి పాల్పడ్డాడు. చోరీకి పాల్పడ్డ దృశ్యాలన్నీ కూడా రికార్డ్ అయ్యి మనం చూడొచ్చు. మొత్తం మీద ఎర్రకోటలో జరిగిన ఈ భారీ చోరీకి వెనుక ఆ నిందితునైతే ప్రస్తుతానికైతే గుర్తించారు. దాదాపు ₹1,00,00,000 విలువైన ఆభరణాలను పోలీసులు ప్రస్తుతం ఎత్తుకెళ్ళినట్టుగా నిర్ధారించారు. ఎర్రకోటలో పూజలు నిర్వహించారు. అందులో పెట్టేందుకు బిజినెస్ మ్యాన్ బంగారు కలశాలు తీసుకొచ్చారు. అయితే పూజ పూర్తి చేసిన తర్వాత ఈ తతంగం జరిగింది. ఒకసారి ఆ దృశ్యాలు చూడొచ్చు. ఇదిగో ఇదే మనకు బంగారు కలశం చూస్తున్నారుగా. బంగారు కలశం చుట్టూ వజ్రాలు పొదిగున్నాయి. అలాగే చాలా విలువైన వజ్రాలు అవి. దాదాపు ₹1,00,00,000 విలువ చేసే వజ్రాలు అవి. దేశ రాజధానిలో అత్యంత భద్రత కలిగిన ఎర్రకోటలో ఈ దొంగతనం జరగడం సర్వత్రా విమర్శలకైతే తావిస్తుంది. ఇక అక్కడ నిర్వహించిన పూజలో ఉంచేందుకైతే ఓ వ్యాపారి బంగారు కలశాలను తీసుకొచ్చాడు. ఆ బిజినెస్ మ్యాన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మొత్తం అంశాలు వెల్లడించారు. ఎర్రకోటలో ఉన్న సీసీటీవీలను చెక్ చేస్తే ఆ వ్యక్తి కలశాలను తీసుకెళ్లడం రికార్డ్ అయింది. ఆ దొంగను పట్టుకునేందుకైతే ప్రస్తుతం ఢిల్లీ పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ నెల 3న జరిగింది ఇది. ఈ నెల 3న ఉదయం ఎర్రకోటలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సుధీర్ కుమార్ జైన్ బిజినెస్ మ్యాన్ పూజ నిర్వహించిన సందర్భంలో ఒకటి 760 గ్రాముల బంగారు కలశం, మరొకటి 115 గ్రాముల చిన్న కలశం ఉంది. సో ఆ కలశాన్ని చూసి ఇది సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలు ఇవి. దొంగతనం చేసి ఎంత నింపాదిగా వెళ్తున్నారు చూడండి. మరి కూడా అది కూడా ఆ జైనుల మతపరమైన కార్యక్రమం తెలుసుకొని వాళ్ళలాగే వేషధారణ, మళ్ళీ ఏదో సాంప్రదాయ జైన మతానికి చెందిన వ్యక్తిలాగా అలాగే అటైర్ వేసుకున్నాడు. కంప్లీట్గా వేషధారణ ఉంది, అలాంటి దుస్తులే ధరించాడు. అక్కడి నుంచి ఆ కలశాన్ని అందులో వేసుకొని ఏమీ తెలియనట్టుగా సాధారణంగా వెళ్తున్నాడు. ఎవ్వరికీ అనుమానం రాకుండా, ఎవరు గుర్తుపట్టని స్థితిలో ఈ కార్యక్రమాన్ని కొనసాగించాడు. ఒకసారి చూడండి, చెప్పులు లేకుండా అదే వస్త్రధారంతో. నిజంగా అతను ఏదో జైన మతంలో ఒక మంచి గురువు మాదిరిగా తయారై వచ్చాడు. ఒక ఆధ్యాత్మికవేత్తలాగా తను కూడా బిల్డప్ ఇస్తూ వచ్చాడు. కానీ చివరికి వాడు ఒక దొంగ. వాడు గుళ్ళో దొంగతనాలు చేసే పచ్చి దొంగవాడు. సో చూడండి, ఆ దృశ్యాలు చూసిన తర్వాత పోలీసులు గతంలో కూడా వీడి ఆలయాల్లో దొంగతనాలు చేసిన వ్యక్తిగా గుర్తించారు. పాపం సుధీర్ జైన్ అనే ఒక బిజినెస్ మ్యాన్. ఇదిగో ఈ కలశమే, ₹1 కోటి విలువ చేసే కలశాలు అవి రెండు. ఒకటేమో 750 గ్రాములు, అంటే మన 3/4 కిలో అనమాట. ఒకటేమో దాదాపు 115 గ్రాములు. వాటికి చూడండి మొత్తం వజ్రాలు అన్నీ పొదిగున్నాయి, చూసారా? అంతా చాలా బాగుంది. అది దాన్ని పూజలో పెట్టేందుకు తీసుకొచ్చాడు. దానికి మొత్తం వజ్రాలు ఉన్నాయి, ఇంకా రకరకాలైనటువంటి ఇదే ఆ కలశము. ఈ కలశాన్ని చూస్తే ఒకసారి మనకు అర్థమవుతుంది. సో వ్యాపారవేత్త సుధీర్ జైన్ సంబంధించినటువంటి ఈ పూజలో ఈ కలశాన్ని అయితే పెట్టాడు. ఈ కలశాన్ని దొంగతనం చేసిన వ్యక్తి ప్రస్తుతానికి అయితే గుర్తించారు. అయితే కలశం బరువు 760 గ్రాములుగా చెప్తున్నారు. పచ్చలు పొదిగిన కలశం అది, అలాగే వజ్రాలు పొదిగిన కలశం. ఇంకోటి 115 గ్రాములు. ఎంత బాగుందో చూడండి. ఇంకా ఇలాంటివి దొంగల దృష్టిలో పడితే ఊరుకుంటారా? అంత బంగారు కలశము, దానికి వజ్రాలు, వైఢూర్యాలు, పచ్చలు పొదిగిన, రత్నాలు పొదిగిన ఆ కలశాన్ని ఇంకా వాడి కంట్లో పడింది. ఎలాగైనా సరే అందరి దృష్టి పూజ మీద ఉంటే, వాడు ఎలాగో దొంగ కాబట్టి వాడి దృష్టి దాని మీదే ఉంది. సో పూజ చేస్తున్నట్టుగా నటించాడు, వాళ్ళలాగే వస్త్రధారంతో వచ్చాడు. తీరా అదను చూసి వాళ్ళంతా కూడా పూజ అయిపోయింది, బిజీగా ఉన్నారు, వేరే వేరే వ్యక్తులతో మాట్లాడుతున్నారు. కానీ దొంగ తన మెదడుకు పని చెప్పాడు, ఆ పని కానిచ్చేశాడు. అంతే ఈజీగా అక్కడి నుంచి తప్పించుకోగలిగాడు. ప్రస్తుతం అయితే పోలీసులు వాడి కోసం వెతకడం ప్రారంభించారు. బృందాలుగా విడిపోయి ఢిల్లీ పోలీసులు అయితే విస్తృతంగా గాలిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఇక ఈ పూజకు సంబంధించి పూజ పూర్తయ్యే వరకు కూడా ఓపిక్గా అక్కడే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ పూజకు చాలామంది ప్రముఖులు హాజరయ్యారు. పూజ పూర్తయిన తర్వాత అంతా కొద్దిసేపు పక్కకు వెళ్ళిపోయారు. తిరిగి వచ్చేసరికి ఆ పూజలో ఉంచిన ఈ 2 కలశాలు కనిపించలేదైతే పోలీసులకు అతను నిర్వాహకుడు ఫిర్యాదు చేశాడు. సో పూజ అయిపోయి తర్వాత కాసేపు బయటికి పోయి వచ్చేలోపే చోరీ జరిగినట్టుగా సుధీర్ కుమార్ జైన్ చెప్తున్నాడు. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులకు సుధీర్ కుమార్ జైన్ అయితే ఫిర్యాదు చేసిన పరిస్థితి కనబడుతోంది. సో ఇక్కడ మనం చూస్తున్న దృశ్యాలు ఎర్రకోటకు సంబంధించినవి. ఇవి ఎక్కడో కాదు సాక్షాత్తు దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోట. దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోట అంటే ఎంత కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. అంటే స్వాతంత్ర వేడుకలప్పుడు, ఇంకో వేడుకలప్పుడు మాత్రం భద్రత ఉండదు. అన్ని సందర్భాల్లో కూడా ఎర్రకోటలో ఖచ్చితంగా భద్రత ఉంటుంది. ఎందుకంటే ఆ జాతీయ సమగ్రతకు చిహ్నంగా ఉన్నటువంటి ఆ ఎర్రకోటని చాలామంది టూరిస్టులు వస్తుంటారు. అక్కడ సెక్యూరిటీ పరంగా చాలా సెన్సిటివ్ ఏరియా కాబట్టి పకడ్బందీ సెక్యూరిటీ ఉంటుంది. కానీ ఇలాంటి ఈవెంట్లకు కూడా అనుమతిస్తుంటారు. ఆ ఈవెంట్కి వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది కూడా పెద్దగా గుర్తించలేకపోయారు. ఎందుకంటే ఆ వ్యక్తి వేషధారణ అదంతా కూడా నార్మల్గానే ఉంది. వాళ్ళతో కలిసిపోయాడు, అంతే ఈజీగా ఆ చోరీ చేసుకొని వెళ్ళిపోయాడు. నిజంగా ఆ వ్యాపారి ఎంత కంగు తిని ఉంటాడు. పూజ అయిపోయింది, బయటికి వెళ్ళాడు, బయటికి వెళ్ళి ఇతర వ్యక్తులతో మాట్లాడి లోపలికి వచ్చేసరికి కలశాలు మాయం. తీరా చూస్తే సీసీటీవీ ఫుటేజ్లో ఈ దొంగ కనబడ్డాడు. మొత్తం మీద ఈ ఘటనతో ఒక్కసారిగా అక్కడ భద్రతాపరమైన లోపాలు అనేది చాలా స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఢిల్లీలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతుంది. ఎందుకంటే దేశ రాజధాని, అది కూడా చారిత్రక ఎర్రకోటలో జరిగిన ఇన్సిడెంట్తో ఒకసారిగా ఢిల్లీ పోలీసు కూడా అలర్ట్ అయ్యారు. ప్రస్తుతం అయితే ఢిల్లీ పోలీసులు ఆ ప్రాంతాన్ని అంతా కూడా గాలిస్తున్నారు. నిందితుని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఎక్కడున్నాడనే అంశంపై గాలిస్తున్నారు. కానీ ఇలాంటి ఘటనలతో ఒకసారిగా దొంగతనాల్లో ఈ దొంగతనం వేరే అన్నట్టుగా ఉంది. చాలా వెరైటీ దొంగగా ఉన్నాడు. ఎక్కడ
ఏ రకమైనటువంటి సందర్భాలు వస్తే అక్కడ ఆ రకంగా తయారైంది. నిజంగా తెలివి మీరుతున్నారు చూడండి ఒక్కసారి. వాడు చూడండి, వాడు దొంగ, వాడు చూడండి, ఆడికి చెప్పులు లేకుండా వెళ్ళాడు, సరిగ్గా వాళ్ళలాగే తెల్ల బట్టలు వేసుకున్నాడు, తలపై కప్పుకున్నాడు. వాడిని చూస్తే ఏదో ఆధ్యాత్మిక గురువు ఉన్నట్టుగా లేడు, ఒక దొంగలాగా ఉన్నాడా? కానీ అంటే అప్డేట్ అవుతున్నారు దొంగలు కూడా. విచిత్రంగా ఉంది. ఎలా అయితే ఏ సందర్భాన్ని బట్టి ఎలా ఉండాలో, ఎలా సిచ్యువేషన్ బట్టి బిహేవ్ చేయాలో. దొంగలకు తెలివి ఎక్కువ ఉంటుంది అంటారు కదా, తెలివి ప్రదర్శిస్తుంటారు. కానీ మూర్ఖులు తెలివి ఎక్కువ ఉంటుందని వాళ్ళు అనుకుంటారు, కానీ ఎక్కడో చోట దొరికిపోతారు. ఈ విషయంలో కూడా ఖచ్చితంగా దొరికే ఛాన్స్ ఉంది. ఎందుకంటే సీసీటీవీ ఫుటేజ్, ఎందుకంటే మూడో కన్నా ఎప్పుడు కనిపెడుతూనే ఉంటుంది. దొంగలు ఏమనుకుంటారంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగిన మాదిరిగా మమ్మల్ని ఎవరు చూడరేమో అనుకుంటారు, కానీ ఖచ్చితంగా దొరికిపోయాడు. బట్ ఇంకా భౌతికంగా దొరకలేదు, ఆ సీసీటీవీ ఫుటేజ్లో మాత్రమే దొరికిపోయాడు. త్వరలోనే పోలీసులు అతన్ని పట్టుకుంటామని చెప్తున్నారు. ఢిల్లీలో జరిగింది ఈ ఘటన, దేశ రాజధానిలో జరిగిన ఈ ఘటనతో ఒకసారి కలకలం జరిగింది. ఎందుకంటే మామూలు విషయం కాదు. ఆ కలశం ₹1,00,00,000. సరే, ₹1,00,00,000 సంగతి పక్కన పెడితే ఆ వ్యాపారవేత్తకు ₹1,00,00,000 నిజంగా అది పెద్ద అమౌంటే చూసే వాళ్ళకి. కానీ అతనికి అంతకు మించి స్థాయి ఉండొచ్చు కాక, కానీ అదొక సెంటిమెంట్తో కూడుకున్న అంశం. దానికి బంగారమా, వజ్రాల, రత్నాల, లేక ఇంకా అవేమో పొదిగున్నాయి, కానీ అది ఒక సెంటిమెంట్తో కూడుకున్న అంశంగా వాళ్ళు భావిస్తారు. జైన్లో వ్యాపారం చేస్తుంటారు, భారీ ఎత్తున డబ్బున్న వ్యక్తే కాబట్టి, ఎందుకంటే అంత భారీ ఎత్తున పూజ చేస్తుంటాడు, అంతటి భారీ విలువైన ఆభరణాలు అక్కడ పెట్టుంటాడు. కలశం కూడా అందులో భాగంగానే అందులో పెట్టుంటాడు. కానీ దొంగతనం చేస్తారని ఎవరు ఊహించుంటారు. అందరూ సాధారణంగా చాలా క్రమశిక్షణతో వచ్చి పూజ చేసుకొని వెళ్ళిపోతుంటారు. తర్వాత భోజనాలు అయితే మామూలుగా వెళ్ళి మాట్లాడుకుంటారు, వెళ్ళిపోతారు. కానీ ఈ దొంగతనం జరిగిన వ్యవహారం తర్వాత బయటకు వచ్చి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తే ఈ విషయం బయటపడింది. రైట్, మీరేమనుకుంటున్నారు ఇలాంటి దొంగల గురించి? మీ ప్రాంతాల్లో మీకు ఏమైనా తెలిసి ఇట్లాంటి దొంగతనాలు ఏమైనా జరిగాయా? ఇలాంటి వాళ్ళకి పట్టుకున్న తర్వాత ఎలాంటి శిక్షలు ఇస్తే బాగుంటుంది? ఒకసారి కామెంట్ చేయండి.